కానీ ఈ సినిమాలో నేను ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యలేకపోయానండి. ఒకే ఒక ఎమోషన్‌కైతే సీన్‌కి నేను కనెక్ట్ అయినది ఏంటంటే, ఆ ఫాదర్ అండ్ ఈ డాటర్ వీళ్ళిద్దరి మధ్య 'రేష్మికకి' అలాగే 'రావు రమేష్' గారికి మధ్యనొచ్చిన ఎమోషన్ సీన్ ఉంది గదా! హాయ్ అండి. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసి రావటం అయితే జరిగింది. దాని గురించి ఫుల్‌గా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది రివ్యూస్ చేస్తారు నాతో పాటు. నేనొక చిన్న రివ్యూవర్‌ని. పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళయి పెట్టగానే అందరూ చూస్తానే ఉంటారు. కానీ వాళ్ళందరిని దాటుకొని మా దాకా ఎందుకు రావాలంటే, ఇప్పుడు అందరి ఒపీనియన్ ఒకలా ఉండదండి. కొంతమంది పాజిటివ్‌గా మాట్లాడతారు. కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడతారు. నేను లైక్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక మూవీ ట్రైలర్ వచ్చిందనుకోండి. ఆ ట్రైలరు కొంతమందికి నచ్చుండొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే, మనం అది ఎలా ఉంటదంటే, మన ఒపీనియన్స్ మారుతా ఉంటాయి. ఇప్పుడు ఇది నచ్చినోడికి ఈ యాస్పెక్ట్‌లో ఈ సీన్ ఈడికి నచ్చితే, వేరే వాడికి ఆ సీన్ నచ్చకపోవచ్చు. అలాగా వేరియేషన్స్, డిఫరెన్స్ ఉంటది కదండీ! అందుకోసం మేము అందరిలా కాకుండా మేము కూడా కొంచెం ఎదగాలి. మేము అందరికి మా దగ్గరున్న కంటెంట్‌ని మేము కూడా అందరికి చెప్పాలనే ఉద్దేశం మీద రివ్యూ ఛానెల్ పెట్టాను. నాకు సినిమాలంటే పిచ్చండి. నేను కూడా టీఎఫ్ఐ బానిసే. అన్ని సినిమాలు చూస్తాననేది ఎందుకంటే, నేను కొంచెం ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. సో, దానివల్ల మూవీస్‌కెళ్ళి కుదరట్లేదండి. అందుకే ఇప్పుడు 'గర్ల్ ఫ్రెండ్‌కి' కూడా నేను చాలా లేట్‌గా ఎళ్ళడం జరిగింది. అందువల్ల మీకు లేట్‌గా రివ్యూ వస్తుంది. మీరు కొంచెం మా కంటెంట్ ఎలా ఉందో మా వీడియోస్ చూసి మీకు నచ్చితేనే చేయండి. నచ్చకపోతే మానేయండి. అంటే ఫోర్స్ చేయకుండా ఉండాలని నా ఉద్దేశం. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ నాకెలా అనిపించిందంటే బాలేదండి నిజంగా మూవీ. నేను చాలా డిసప్పాయింట్‌మెంట్ ఫీల్ అయ్యానండి. ఎవరిది నచ్చిందంటే నా క్యారెక్టరైజేషన్ అసల లేడీ ఓరియెంటెడ్ టైప్‌లో అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే నేనింకా 'రేష్మిక మందనే' మెయిన్ క్యారెక్టర్ ఆవిడ మీదే సినిమా మొత్తం తిరుగుతది. చాలా ఎక్కువ లెంత్ క్యారెక్టర్ ఉంటదనుకున్నానండి. కాకపోతే ఆ క్యారెక్టర్ చాలా క్లమ్జీగా అనిపించింది. ఎక్కడంటే హీరో వచ్చినప్పటి నుంచి అది హీరోయిన్ ఫస్ట్‌లో ఇంట్రొడక్షన్ చూపించినోడు ఆ మాస్ డాన్స్ అది ఏదో ఏయించారు. ఆ డాన్స్ ఎలా ఉందంటే హీరో ఎలివేట్ చేత్తన్నట్టుగా అనిపించింది. అక్కడి నుంచి హీరో క్యారెక్టరైజేషన్ బావుంటదనుకున్నాను గానీ అదేదో సైకో విలన్‌లా తయారైనట్టు అనిపించింది సినిమాలో. ఎలదా అంటే ఆ లవ్ అనేది చూస్తుంటే నాకు ఆ లవ్ ట్రాక్ చూసేటప్పటికి ఏమనిపించిందంటే అసల కనెక్ట్ అవ్వట్లేదండి అసల. కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడన్నా ఉన్నాయి అసల. ఆళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారన్న సీన్ ఎక్కడన్నా కనెక్ట్ అయిందా అంటే ఎక్కడా లేదండి. రాఘవేంద్ర గారు ఇవాళ ఒక క్వెషన్ అడుగుతున్నానండి. మీ సినిమాలు బావుంటాయి నేను తప్పు పట్టను. ఇది స్పాయిలర్ అలర్ట్ అండి ఇది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకొక 2 సీన్స్‌కి నేను స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నాను. ఆ సీన్ ఏంటంటే ఫస్ట్ రావు రమేష్ గారు వాళ్ళ నాన్నగారు కాబట్టి సడెన్‌గా రష్మిక మందనని చూడటానికైతే వస్తారు. డోర్ కొట్టగానే హీరో డోర్ ఓపెన్ చేస్తాడు. "ఎవడ్రా నువ్వు ఉన్నావు" అని చెప్పి వెంటనే మోపు మీద 2 లాగుతారు లంపకాయలు. ఆ లాగిన తర్వాత హీరో అంటాడు అక్కడ సిట్యుయేషన్ ఆ అమ్మాయి బెడ్ మీద పడుకునుంది. ఈళ్ళేమి బెడ్ మీద ఎటువంటి రొమాన్స్ అయ్యేం చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ డ్రెస్ ఆళ్ళేమన్నా చేసుకున్నారని చెప్పడానికి అక్కడ అదేం లేదు. అక్కడ ఆ సీన్ లేదు గదండీ! పోనీ ఆ అమ్మాయి వితౌట్ క్లోత్స్ ఏమన్నా ఉందంటే లేదు. పడుకునుంటే ఆళ్ళ నాన్నగారు చూడగానే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని వెంటనే గోములు గూడేత్తాడు. పోనీ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాడు వీడు దాన్ని వీడేమైనా సరి చేయడానికి హీరో చూసాడా? పోనీ జరిగింది అది కాదని చెప్పడానికి ట్రై చేసాడా? అక్కడ ఎక్స్‌ప్లనేషన్ గూడా లేదు. మీరు బొమ్మే కొట్టగలనని చెప్పి కోప్పడిపోతారు. ఆ అమ్మాయిని రావు రమేష్ ఏమో రష్మిక మందన్న తీసుకెళ్ళిపోతుంటే ఈడు ఆ ఫ్రెండ్స్‌ని అయ్యి పెట్టి అడ్డు పెడతారు. అదంతా అసలక్కడ మిస్‌కమ్యూనికేట్ అయిందసల. ఆ సీన్ అసలా కనెక్టెడ్‌గా లేదండి అక్కడ. మీరు ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్ అంటే ప్రాపర్ రైటింగ్ ఉండి ఆ సీన్ కనెక్ట్ చేసేలా ఉండాలి. అదేం లేదు. సీన్ చూసినప్పుడు ప్రతి ఒక్క ఏదో ఒక యాక్షన్ సినిమాలో పెట్టినట్టుగా హీరో ఎలివేట్ చేత్తన్నట్టుగా దీన్ని కూడా హీరోయిన్ ఎలివేషన్ అన్నట్టు వాడారు. ఆ సీన్ ఏంటనుకున్నారు? మనం 'సాహో' సినిమాలో గాని, లేదంటే 'జై జానకి నాయక్' గాని ఇలాంటి సినిమాలు చూసినోడు ఏముంటదంటే, ఆ షవర్ పెట్టి షవర్ కింద హీరో ఇలా తల పెట్టగానే 'వన్ అండ్ ఒక్కనే' కూడా అలాగే ఉంటది. తల ఇలా పెట్టగానే వెంటనే 'సాహో' సినిమాలో అయితే ప్రభాస్ ఇలా చెయ్యి ఇలా వెనక్కి జుట్టు అనగానే ఇలా బ్లడ్ ఇలా వెనక్కెళ్తా ఉంటది. అది ఎలివేట్ టైప్‌లో కింద నుంచి పెట్టాడు.
సేమ్ ఇందులో పోనీ పెట్టారు సీన్. అందులో ఆళ్ళ కండ్లయి కనపడ్డంగా షర్ట్ ఇప్పేసి కొన్ని ఆటిలో పెట్టారు. ఇందులో 'రేష్మిక మందన' అని పెట్టారు. ఆ షవర్ ఇప్పుకోక. ఆ సీన్‌లో మొత్తం డ్రెస్ మొత్తం తడిసిపోయింది. పోనీ ఆ సీన్ ఓకే. ఆ సీన్ ఏదో పెట్టారు ఎలివేట్ చేయడానికి అనుకుందాం. ఏదో హీరోయిన్ అంటే హీరో మాదిరి. అది కాకుండా నాకు నచ్చని సీన్ ఏంటంటేని డోర్ మీద 'రేష్మిక మందన'కి కొన్ని సంబంధించి రాశారు. అంటే అది చెప్తే బాగా సినిమా డెప్త్ చెప్పినట్టు ఉంటది. అది రాస్తే అది చెరిపేస్తది. ఎవరు 'రేష్మిక మందన' చెరపడానికి ట్రై చేస్తది. దాంతో పాటు 'అను ఇమాన్యుయల్' వస్తే తనకి సాయం చేస్తది. ఇటు 'రేష్మిక మందన'కి పెయింట్లు అంటుకుపోతాయి. అటేమో 'అను ఇమాన్యుయల్‌కి' కూడా పెయింట్ అంటుకుపోద్ది. ఆ పెయింట్ అంటుకుపోద్ది కదా! అది మొత్తం ఎలా ఉంటదంటే ఈళ్ళేదో పాముకున్నట్టుగా ఉంటదది. ఆళ్ళకి నేచురల్‌గా అంటుకున్నట్టు ఉండదు. అంటుకునేది ఎక్కడ? ఈ భుజాల మీద ఎక్కడో ఒక చోట తల మీద ఆళ్ళిలా జుట్టు అనుకున్నాడు. జుట్టుకి అది అంటుకోదు. అదేం అంటుకోదు. మొత్తం టాప్ మొత్తం అంటుకుపోతుంది. 'అను ఇమాన్యుయల్‌కి' కూడా అంటుకుపోద్ది. తెలీదు. ఆ అమ్మాయి సాయం చేయడానికి 2, 3 చోట్ల తుడిచింది 'అను ఇమాన్యుయల్.' దానికి ఏదో అంటించేశారు. కానీ నేను 'అను ఇమాన్యుయల్' చాలా సినిమాలు చూసాను. ఈ సినిమాలో 'అను ఇమాన్యుయల్' క్యారెక్టర్ చాలా బావుంది. నిజంగా 'రాహుల్ రవీంద్ర' గారు ఆ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆవిడ మాట్లాడిన ఇంగ్లీష్ గాని, ఆవిడ వే ఆఫ్ టాకింగ్ గాని, ఆ క్యారెక్టరైజేషన్ బావుంది. అలాగే ఇంకో క్యారెక్టర్ ఉందండి. మీరన్నారు కదా! ఇది 'సందీప్ రెడ్డి వంగ' చేస్తే బావుంటది. ప్రొఫెసర్ క్యారెక్టర్ నేను చేశానన్నారు కదా! అది మీరు చేస్తే నాకు బా నచ్చిందండి. ఎందుకంటే ప్రొఫెసర్ అన్నవాడు చాలా సింప్లిసిటీగా, అర్థమయ్యేటట్టుగా, చాలా స్వీట్‌గా మాట్లాడుతుంటాడు. హార్డ్‌గా మాట్లాడడు. కొట్టేసేటట్టుగా, హార్ష్‌గా మాట్లాడడు. నాకెక్కడ బాగా నచ్చిందంటే, మీకు 'రావు రమేష్' గారికి మధ్యలో సీన్ ఉంది కదా! అదే 'రష్మికని' తీసుకెళ్ళిపోయే టైంలో తీసియమ్మని. ఆ సీన్ దగ్గర మీరు మాట్లాడిన పొలైట్‌నెస్సు, ఆ కూల్‌గా మీరది చెప్పే విధానం చాలా బావుందండి. అది 'సందీప్ రెడ్డి వంగ' గారు చెప్తే నాకు కొంచెం ఏమనిపింతదంటే, హార్ష్‌గా చెప్పినట్టుంటది. ఆయన మాట కొంచెం హార్ష్‌గా కొట్టినట్టుంటది. నాకలా అనిపించింది. కానీ మీరు చెప్పడం వల్ల ఆ సీన్‌కి మోర్ హైప్ అయితే వచ్చింది. అది నాకు బాగా నచ్చిందండి. కానీ సినిమాలో నాకెక్కడో ఒక వెలితుండిపోయిందండి. ఎందుకంటే ఆళ్ళిద్దరి మధ్య బాండింగ్ నాకు నచ్చలేదు. హీరో, హీరోయిన్ మధ్య బాండింగ్ ఆయన అన్న సినిమా చూడటం, ఆ తర్వాత ఆడు కిస్ చేయటం, ఆ కిస్ చేసిన తర్వాత ఆడే అసలు నాకర్థమవ్వదు. ఒక అమ్మాయి, అబ్బాయి కిస్ చేసుకున్నప్పుడు అది 4 గోడల మధ్యలో ఉండాలి గానీ నలుగురికి తెలిసి ఎవరు చెప్పరండి. ఈ అమ్మాయి, ఈ అబ్బాయి చెప్పుకోరు మేము కిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'తొలి ప్రేమ' తీసుకుంటే ఆ సినిమాలో ఇప్పుడు వాళ్ళ మధ్య రొమాన్స్ ఉన్నా, లవ్ చేసుకున్నారో తెలుస్తది. అది కాలేజ్ మొత్తం చాలా బాగా అది మనకి స్క్రీన్ ప్లేలో కనపడద్ది. లవ్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ కపుల్స్ అన్నట్టు ఉండాలి. ఇందులో అలా ఏం కనెక్ట్ అయ్యేటట్టు ఏం లేదండి సినిమాలో. నాకు నిజంగా చెప్తున్నాను కదండీ! 'రాహుల్ రమేష్' గారు చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి సినిమాలో మొత్తం చాలా డెప్త్‌గెళ్ళినా కూడా చాలా ఉన్నాయి. అంత డెప్త్‌గెళ్ళకపోయినా పైపైన చూసినా కూడా సినిమాలో చాలా బొక్కలున్నాయండి. ఫస్ట్ నేను క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు హీరో, హీరోయిన్ మధ్య. ఆ తర్వాత ఆళ్ళ బాండింగ్‌కి కనెక్ట్ అవ్వలేదు. వాడేమో సైకో బిహేవియర్ చేస్తున్నట్టుగా ఉంటాడు. వాడే చెప్పేసుకుంటాడసలు నేను కిస్ చేయనని చెప్పుకోవడం ఏటో నాకు అర్థం అవ్వలేదు. అదే చాలా నాకు వింతగా అనిపించింది. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ సీన్ వచ్చేటప్పటికి రేష్మికని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా. నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఒక హీరోయిన్ హీరోని కొట్టడానికి వచ్చినోడు పోనీ ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టడానికెళ్ళినప్పుడు అబ్బాయి డిఫెండ్ చేసుకోవడానికి కొట్టలేడా? ఆడు భయపడిపోయి చెయ్యడ్డి ఎత్తుకుంటాడా? ఆ అమ్మాయి అతన్ని కొట్టడానికెళ్ళినప్పుడు ఈడు కూడా తిరగబడతాడు కదా! మీరు చూపించిందేంటి? ఆ అబ్బాయికి చాలా అగ్రెసివ్ ఉందని చూపించారు. ఆడు ఫస్ట్‌లోనే హీరోయిన్ కోసం ఆడు కొడతాడు. అందరిని కొడతాడు. అలాంటిది హీరోయిన్ కొట్టడానికి హీరో దగ్గరికొత్తే హీరో కొట్టడు. అదెలా కనెక్ట్ చేయాలో నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదండి. ఈ హీరోయిన్ హీరోని కొట్టడానికి వచ్చినప్పుడు ఈళ్ళేం చేయకుండా ఉన్నారంటే అది చాలా వింతగా ఉంది. సినిమాలో చాలా బొక్కలున్నాయండి. నేనెక్కువ మాట్లాడదలుచుకోలేదు. సినిమా ఎవరన్నా చూసుంటే ఖచ్చితంగా మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడి దాకా మీరు వీడియో చూస్తే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.